ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మౌనిక, ఈ వీసా అప్లికేషన్స్ మీద మనం సంతకాలు పెట్టాలి. సరే దీపక్. త్వరగా సంతకాలు పెట్టేసి ఏజెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఆయనే అన్ని ఫిలప్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అవును మౌనిక, ఈలోపు మందారం దీపక్ల విడాకుల ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నువ్వు పెట్టు. రేపే లాయర్ హీరింగ్కి రమ్మని నోటీస్ పంపించాడు. మౌనిక, ఈ అప్లికేషన్లు జాగ్రత్తగా ఉంచు. రేపు తీసుకెళ్లి ట్రావెల్ ఏజెన్సీలో ఇచ్చి రావాలి. సరే దీపక్. దీపక్, నేను వెళ్ళి పడుకుంటాను, నాకు నిద్ర వస్తోంది. అలా మీరు నిద్రపోయాక మీరు దాచిన డాక్యుమెంట్స్ లో ఉన్న విడాకుల పేపర్స్ ని తీసుకున్నాను. ఆ విధంగా మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. ఇంత మోసం చేస్తావా? ఇప్పుడే మీ నాన్నగారికి చెప్తాను. చెప్పుకో జారుమిఠాయ్, నాకు కావాల్సింది అదే. మీరు మందారం మీద చేసిన కుట్ర మా నాన్నకి నేను చెప్తే ఆయన నమ్మరు, కానీ మీరు చెప్తే నమ్ముతారు. వెళ్ళు, చెప్పు. విన్న వెంటనే చెప్పు తీసుకుని కొడతారు. ఇది వరకు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. మందారం జోలికి రాకండి. ఎలాగో విడాకులు వస్తున్నాయి కాబట్టి విడాకులు తీసుకుని ఎవరి బతుకు వాళ్ళు బతకండి. కాదు కూడదు అని వెధవేషాలేస్తే ప్రాణాలతో మిగలరు. ఎలాగో విషయం మా నాన్నకు తెలిసిపోయింది కాబట్టి కోర్టులో కూడా విడాకులకి ఒప్పుకోక తప్పదు. మీకు వేరే దారి కూడా లేదు. మీరెన్ని వెధవేషాలేసినా విడాకుల్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. రేపు కోర్టుకెళ్ళడానికి సిద్ధమవ్వండి. మీకు వేరే ఆప్షన్ లేదు. బాయ్ బాయ్ జారుమిఠాయా. అంతా మీరు చేసిందే. హే, అంతా చేసింది రూపే అని చెప్తూనే ఉంది కదా. అవును, అనుమానం కలిగేలా నువ్వు చేయటం వల్లే తను ఇదంతా చేసింది. ఇలా జరుగుతుందని నేను ఏమన్నా కలగన్నానా? ఆపండి. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా జరగాల్సింది జరగక మానదు. కాబట్టి జరగాల్సింది జరగకుండా ఎలా ఆపాలో అది ఆలోచిద్దాం. ఎలా ఆపుతాం మమ్మీ? అప్పటికి లాయర్ కొంచెం టైం తీసుకుందాం అన్నాడు. నేనే అర్జెంటుగా అయిపోవాలని చెప్పాను. చా, దీపక్, ఒక పని చేద్దాం. ఏంటి మమ్మీ ఇది? ఉన్నట్టుండి నా కాళ్ళు చచ్చుపడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాను. నడవడానికి కూడా రావట్లేదు అని చెప్తాను. అవసరమైతే పక్షవాతం వచ్చినట్టు యాక్ట్ చేస్తాను. ఈ ఐడియా బాగుందత్తయ్యా. ఇదంతా వర్కౌట్ అవ్వదు మమ్మీ. మనల్ని ఎలా అయినా కోర్టుకు పంపించాలనుకుంటుంది కదా రూప. అవసరమైతే అత్తయ్యకి నేను సేవలు చేస్తాను, మీరు కోర్టుకు వెళ్ళండి అంటుంది. అప్పుడు నేను మౌనిక కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది కదా మమ్మీ.
దీపక్ చెప్తుంది కూడా నిజమే కదత్తయ్యా. మరి ఏం చేద్దాంరా? ఓ పని చేద్దాం మమ్మీ, ఈ యాక్టింగ్ ఏదో నేను చేస్తాను, అప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఉండొచ్చు. అవునత్తయ్య, పక్షవాతం వచ్చినట్టు మీరు యాక్టింగ్ చేయడం కన్నా దీపక్ చేయడమే మంచిది. ఒకసారి ఆలోచించు దీపక్, పక్షవాతం అంటే నరాలన్నీ బిగుసుకుపోయినట్టు ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరికి అనుమానం రానంత డెప్త్గా యాక్ట్ చేయాలి. మమ్మీ, నేను నీ కొడుకును మమ్మీ, చూస్తావుగా ఈ దీపక్ విశ్వరూపాన్ని. సరే, రెడీగా ఉండు. నేను మౌనిక కేకలు పెడతాం. అందరూ వచ్చేలోపు నువ్వు యాక్షన్లోకి దిగిపో. యాక్షన్ చెప్పు మమ్మీ. యాక్షన్. అయ్యో దేవుడా! అయ్యో అయ్యో దీపక్, తమ్ముడు దీపక్, ఏమైంది దీపక్? అయ్యో దీపక్! అయ్యో తమ్ముడు! అయ్యో దీపక్, తమ్ముడు! అయ్యో దీపక్, దీపక్! అయ్యో దీపక్, ఏమైందిరా? ఏం జరిగిందక్క? అయ్యో తమ్ముడు! ఏమండి, ఏమైందండి? అరే ఏమండి? ఏమైందక్క? కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. అయ్యో ఏమైందండి? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా? 5 నిమిషాల వరకు బాగానే ఉన్నాడు తమ్ముడు. మందారానికి ఎలాగైనా న్యాయం చేయాలని, మందారాన్ని దీపుని బాగా చూసుకోవాలని ఏవేవో కవర్లు చెప్తూ ఆనందంగానే ఉన్నాడు తమ్ముడు. ఇంతలోనే ఏమైందో తెలియదు గాని సడన్ గా ముఖమంతా వంకర తిరిగిపోయింది. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినట్టుగా ఇలా పడిపోయాడు తమ్ముడు. పక్షవాతం వచ్చినట్టుందన్నయ్య. అలా ఎలా పడిపోయాడత్తయ్యా? దీపక్కి బీపీ లేదు, షుగర్ లేదు, టెన్షన్స్ లేవు. అలా సడన్ గా ఎందుకు పడిపోతాడు? చంద్ర, అన్నయ్య. ఫోన్ చేసి అర్జెంట్ గా డాక్టర్ రమ్మను. అలాగే లేకండి. మందారం, భయపడకు, మీ ఆయనకేం కాదు. కాళ్ళు చేతులు ఇలా చచ్చిపడిపోయి ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? ఇంత మంచి మనిషి ఇలా అవ్వడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.